నీ దూకుడు టిడంటన్ నీ దూకుడు సాటెవ్వడు. ఆహా ఆహా, ఇది కదా అసలు, ఇది కదా భరణి నుంచి మనం కోరుకునేది. భరణి నుంచి మనందరం కోరుకునేది, నాగార్జున గారు కోరుకునేది, బిగ్ బాస్ ప్రేక్షకులు కోరుకునేది ఇది కదా. ఏమన్నా దూకుడా. అందుకే పాట పాడాను, నీ దూకుడు అని. నిన్న నామినేషన్ ఉంది కదా, బాబా అలాంటి నామినేషన్ చేశాడు మన భరణి. అలాంటి నామినేషన్ సూపర్ అంటే సూపర్. అందరూ నేనైతే విజిల్ చప్పట్లు కొట్టారు. అలాంటి నామినేషన్ చేయబట్టే ఇవాళ ఓటింగ్లో మెట్రో ట్రైన్ లెక్క దూసుకుపోతుండు మన భరణి. అసలు దివ్యని నామినేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో లైవ్లో చూసినప్పుడు జోగ్గా చెప్తా ఉండేమో అనుకున్నాం. నేనైతే జోగ్గా అనుకున్నా. ఎవరు నామినేట్ చేస్తా అంటే ముందు ఎవరు పేరు చెప్పాడు, తర్వాత నేను రెండో పర్సన్ ఎవరని దివ్య అడుగుతుంది. నిన్నే అంటాడు. నిన్నే అనేసరికి అవునా అని సాగే నవ్వుకుంటూ జోగ్గా అంటాడేమో అని లైట్ తీసుకుంటుంది దివ్య. కానీ నామినేషన్లో దివ్యను పిలిచేసరికి దివ్య షాక్. దివ్య ఒక్కదే కాదు, అందరం బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. నామినేట్ చేస్తూ చెప్పి ఒక్కొక్క పాయింట్, బాండింగ్స్ అంటే నేను ఒక్కదానివే బాండింగ్స్ ఉన్నానా, నేను ఒక్కదాన్నేనా అని చెప్తే, ఇప్పుడు నీ గురించి చెప్తాను, తర్వాత వేరే వాళ్ళ గురించి టైం వచ్చినప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్తాను అనేసరికి తనుజ మొహం మాడిపోయింది. ఎంబడి మొహం పక్క తిప్పుకుంది. అలాంటి నామినేట్ చేశాడండి మన బిగ్ బాస్లో భరణి.